సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమ బియ్యం రవాణాకు చెక్ పెడతామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గోడౌన్ రేషన్ షాపులలో అక్రమాలను నివారించేందుకు త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిఘా ఉంచిందని మంత్రి అన్నారు. త్వరలో జిల్లాల వారీగా జనసేన పార్టీ పర్యటిస్తుందని అన్నారు. కర్నూలు బస్ దగ్ధంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి నాదెండ్ల. ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. త్వరలో కార్యాచరణ ఆయన ప్రకటిస్తారు. వీళ్ళందరూ కూడా కోరుతున్నారు, ఎవరైతే యాక్టివ్గా పనిచేయలేకపోతున్నారో అనేక కారణాల వల్ల చిన్న మీటింగ్ పెట్టుకుని వాళ్ళకి సలహా లేకపోతే కానీ మన పార్టీ పరంగా మాత్రం కార్యక్రమాన్ని తీసుకెళ్లే బాధ్యత మీ చేతులు పెద్దలు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఒక యాప్ కూడా డిజైన్ చేశాం. దీని ద్వారా మాకు వస్తున్న సమాచారం రాబోయే రోజుల్లో మేము ఎప్పుడైతే ధాన్యం సేకరించబోతున్నామో మిల్లల దగ్గర నుంచి కూడా మాకున్న సమాచారం బేస్ చేసుకుని ఖచ్చితంగా అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం, చాలా బలంగా తీసుకుంటాం. విశాఖపట్నంలో మేము ప్రారంభించాం. మొబైల్ టెస్టింగ్ కిట్లు కూడా ఏర్పాటు చేశాం. ఇదివరకులాగా మీరు శాంపుల్ తీసుకుని వారం రోజుల తర్వాత ల్యాబ్ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల్లోనే మీరు శాంపుల్ అది పీడిఎస్ రైసా కాదా అని నిర్ధారించవచ్చు. దాని ప్రకారంగా ఆ లోడ్ని ఇమీడియట్ గా సీజ్ చేసుకుని తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో తీసుకుంటారు మా అధికారులు. నేను మీకు మాట ఇస్తున్నాను, అనేక జిల్లాల నుంచి మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని అది మిల్లల దగ్గర నుంచి కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి కానివ్వండి, ఎవరైతే ఫేర్ ప్రైస్ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చే సమాచారం కానీ మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్ లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయబోతున్నాం. మా బఫర్ గోడౌన్ల దగ్గర, తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. దీని ప్రకారంగా మాకు చాలా స్పష్టంగా ఏ లారీ వచ్చింది, ఎంత సరుకు వచ్చింది, ఆ వివరాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థని బాగు చేయడానికి ఒక ప్రయత్నం. కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా కదిలిచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన దేశంలో మనం రోడ్ సేఫ్టీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇమీడియట్ గా స్పందించి అధికారులనే కాకుండా మంత్రి గారిని అందరినీ కూడా సంఘటన స్థలానికి పంపించడం, కుటుంబాలందరికీ కూడా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోగలుగుతామో డెఫినెట్ గా మేము తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అధికారికంగా ఇంకా లోతుగా దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు ఏంటో, ఏ విధంగా సంఘటన జరిగిందో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి. మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రభుత్వాలు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఎక్కువ మంది మనం ప్రజానికానికి సౌకర్యాలు కల్పించినప్పుడు సేఫ్టీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మనం ముందుకెళ్ళాలి. డ్రైవర్స్కి జరగాల్సిన శిక్షణ కానివ్వండి, రోడ్డు పైన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వీటిపైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేబినెట్లో దీని గురించి చర్చించి తగు చర్యలు తీసుకుంటారు.